బీహార్లో రాజకీయం వేడెక్కుతోంది. ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పార్టీలన్నీ తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఎన్నికల్లో గెలిచేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ, ఇండియా కూటమి మధ్య గట్టి పోటీ ఉంది. దీంతో ఇప్పటి నుంచే ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు రాజకీయ నాయకులు. 2020 అక్టోబర్లో జరిగిన ఎన్నికల్లో నితీష్ కుమార్ ఎన్డీఏ కూటమిగా పోటీ చేసి గెలిచాడు. జేడీయూ ఎన్డీఏ కీలక భాగస్వామిగా ఉంది. బీజేపీకి 78 సీట్లు వస్తాయి. నితీష్ కుమార్ కి 45 దాకా వచ్చాయి. నితీష్ ని సీఎం చేస్తారా లేదా ఆనాడే చర్చ నడిచింది. చివరికి బీజేపీ నితీష్ కుమార్ ని సీఎం చేసింది. మధ్యలో బీజేపీతో నితీష్ కు గ్యాప్ రావడంతో ఇండియా కూటమి వైపు వెళ్లాడు. అక్కడ సీఎం గా ఉన్నాడు. లోక్సభ ఎన్నికల ముందు యూటర్న్ తీసుకున్న నితీష్ తిరిగి ఎన్డీఏ గూటికి చేరాడు. వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ తిరిగి పవర్లోకి వచ్చేందుకు రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తుంది. అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా అటు మోదీ, ఇటు రాహుల్ బీహార్ కు టూర్లు కొడుతున్నారు. ఈ ఏడాది ఇప్పటికే రాహుల్ 4 సార్లు బీహార్ విజిట్ చేయగా మోదీ 3 సార్లు వెళ్లొచ్చారు. ఈ నెల మరోసారి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఇక బీహార్ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు మోడీ. బడ్జెట్ లో నిధులు కుమ్మరించాడు. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నాడు. ఆపరేషన్ సింధూర్ సెంటిమెంట్ అస్త్రాన్ని, కులగణన మంత్రదండాన్ని జపిస్తున్నాడు. బడ్జెట్ లో బీహార్ కు వరాల జల్లు కురిపించింది మోదీ సర్కార్. బీహార్ రైతుల కోసం మఖానా బోర్డు ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. మిథిలాంచల్ ప్రాంతంలో 50,000 ఎకరాలకు ప్రయోజనం చేకూర్చే వెస్టర్న్ కోసీ కెనాల్ కు ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చింది. పాట్నా ఐఐటీని విస్తరిస్తామన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ కు మద్దతిచ్చేలా బీహార్ లో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ సెంటర్ ను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. సివిల్ ఏవియేషన్ పుష్ లో భాగంగా గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ల ఏర్పాటుకు హామీలిచ్చింది. రోడ్ ప్రాజెక్టులు, కొత్త ఎయిర్పోర్ట్లు, స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 26,000 కోట్ల ఫండ్స్, ఫ్లడ్ మిటిగేషన్ కోసం 11,500 కోట్లు ఇస్తామని ఇలా ఎన్నికల ముందు బీహార్ కు వరాల జల్లు కురిపించింది. పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన 2 రోజులకు ఏప్రిల్ 24న మోదీ బీహార్ వెళ్లాడు. ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టనని, వాళ్ళని అంతం చేస్తానని ప్రకటించాడు. అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత బీహార్ వెళ్లిన మోదీ సెంటిమెంట్ తో ఓటర్లను ఆకట్టుకోవాలనే ప్రయత్నం చేశాడు. పహల్గామ్ దారుణానికి ప్రతీకారంగా ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేస్తానని గత పర్యటనలో హామీ ఇచ్చానని, దానిని నెరవేర్చాకే ఇప్పుడు తిరిగి బీహార్ వచ్చినట్లు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. రాముడి బాటలో ఒక్కసారి వాగ్దానం చేస్తే దానిని నెరవేర్చి తీరుతామని, ఇదే సరికొత్త భారత్ విధానం అంటూ మాట్లాడాడు. ఉగ్రవాదులను అంతం చేస్తానని ఈ గడ్డపై నుంచి దేశానికి హామీ ఇచ్చాను. వాగ్దానాన్ని నెరవేర్చాకే ఇప్పుడు బీహార్ లో అడుగు పెట్టానంటూ సెంటిమెంట్ రగిల్చాడు. దేశం వెనక్కి తగ్గదు, బీహార్ లో అభివృద్ధి ఆగదు అంటూ ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఇక సీఎం నితీష్ కుమార్ కూడా పహల్గామ్ బాధితులకు అండగా ఉంటామని ఎమోషనల్ స్పీచ్ ఇచ్చాడు. इस जघन्य आतंकी हमले के बाद एक दिन के बाद मैं बिहार आया था और मैंने बिहार की धरती से देश को वादा किया था, वचन दिया था। बिहार की धरती पर आंख में आंख मिलाकर हमने कह दिया था, आतंक के आकाओं के ठिकानों को मिट्टी में मिला दिया जाएगा। 2 दिन पहले जम्मू कश्मीर के पहलगांव में आतंकी हमले हुई, जिसमें कई लोगों की मृत्यु हो गई, जो काफी दुखद है। यह घटना निंदनीय है। हम शोक संतप्त परिवारों के प्रति संवेदना व्यक्त करते हैं। हम आपके साथ हैं और पूरा देश आतंक के विरुद्ध एकजुट है। అయితే బీహార్ ఎన్నికల ముందు మోదీ తీసుకున్న మరో నిర్ణయం కులగణన. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కులగణనను తన రాజకీయ ఎజెండాగా మార్చుకున్నాడు. దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్న ప్రాంతీయ పార్టీలు, సమాజ్వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్ పార్టీలతో పొత్తు పెట్టుకున్నాడు. జాతీయంగా మరియు అంతర్జాతీయంగా కులగణన డిమాండ్ను విస్తృతం చేశాడు. అయితే దశాబ్ద కాలంలో ప్రధానమంత్రిగా ఉన్న మోదీ ప్రతిపక్షాల ఎజెండాను స్వీకరించడం ఇదే మొదటిసారి. అయితే మోదీ కులగణన నిర్ణయం బీహార్ ఎన్నికల కోసమే తీసుకున్నారనే టాక్ నడుస్తుంది. అయితే ఇది మిస్ఫైర్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు ఎక్స్పర్ట్స్. ఎందుకంటే తేజస్వి యాదవ్ కాంగ్రెస్ మద్దతుతో నితీష్ కుమార్ ప్రభుత్వం 2023లో బీహార్లో కుల సర్వే నిర్వహించింది. అప్పుడు మోడీ కులగణనను హిందూ సమాజాన్ని కుల ప్రాతిపదికన విభజించే పాపం చేస్తున్నారని ప్రకటించాడు. బీజేపీ సపోర్ట్తో కొంతమంది లాయర్లు ఇది చెల్లదని హైకోర్టు, సుప్రీంకోర్టులో ఈ సర్వేను సవాలు చేశారు.
మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్, సంఘ్ పరివార్ ఈ కులగణనను తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే ఇప్పుడు అకస్మాత్తుగా ఈ నిర్ణయం ప్రకటించడంతో ఇది మిస్ఫైర్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు ఎక్స్పర్ట్స్. కాంగ్రెస్ కులగణనకు కట్టుబడి ఉండటం, పబ్లిక్ కాంగ్రెస్ కు దగ్గరైతారనే మోదీ సర్కార్ కులగణన ప్రకటన చేసింది తప్పితే మోదీకి చిత్తశుద్ధి లేదంటున్నారు. బీహార్లో ఎన్డీఏ సర్కార్ ఓడిపోయే ప్రమాదం ఉంది కనుకే ఈ ప్రకటన చేశారంటున్నారు. బీహార్లో ఎన్నికల వాతావరణం హీటెక్కడంతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి బీజేపీపై విరుచుకుపడ్డాడు. బీహార్ ఎన్నికల్లో బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడుతుందని ఆరోపించాడు. గతేడాది మహారాష్ట్రలో బీజేపీ పోల్ రిగ్గింగ్ కు పాల్పడిందని ఆరోపణలు చేశాడు రాహుల్ గాంధీ. రాబోయే బీహార్ ఎన్నికల్లో కూడా ఇలాగే చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశాడు. ఎన్నికల సంఘం నియామక ప్యానెల్లో రిగ్గింగ్ చేయడం, నకిలీ ఓటర్లను చేర్చడం, ఓటింగ్ శాతం పెంచడం, బీజేపీ గెలవాలనుకున్న చోట బోగస్ ఓట్లు వేయడం, ఆధారాలు దాచే పనులు బీజేపీ చేయబోతుందని ఆరోపించాడు. మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ ఎందుకు అంతలా ఆరాటపడిందో అర్థం చేసుకోవచ్చన్న రాహుల్, రిగ్గింగ్ అనేది మ్యాచ్ ఫిక్సింగ్ లాంటిదని తెలిపాడు. మోసం చేసే జట్టు గెలవచ్చు, కానీ సంస్థలకు నష్టం జరుగుతుందని, ప్రజల నమ్మకాన్ని కోల్పోతామన్నాడు. మహారాష్ట్రలో చేసిన మ్యాచ్ ఫిక్సింగ్ బీహార్లోనూ, ఆ తర్వాత బీజేపీ ఓడిపోయే ప్రతి చోట జరుగుతుందని రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శించాడు. మ్యాచ్ ఫిక్సింగ్ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి విషం లాంటిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు రాహుల్ గాంధీ. ఇక బీహార్లో శాంతి భద్రతల పరిస్థితి దారుణంగా ఉందని ఆరోపించారు రాహుల్ గాంధీ. బీహార్ రాష్ట్రాన్ని దేశానికి నేర రాజధానిగా మార్చారన్నాడు. నలందాలోని రాజ్గిర్ జరిగిన సంవిధాన్ సురక్ష సమ్మేళనంలో ప్రసంగించాడు. భారత్, పాకిస్తాన్ల మధ్య తానే కాల్పుల విరమణ చేయించారంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పుకోవడంపై ప్రధాని మోదీ మౌనం వహించడాన్ని రాహుల్ తప్పుబట్టాడు. ఒకప్పుడు శాంతికి, న్యాయానికి కేంద్రంగా ఉన్న బీహార్ ఇప్పుడు దేశ నేర రాజధానిగా మారిందన్నాడు. కేంద్రం కులగణను సక్రమంగా నిర్వహిస్తుందా అన్నది అనుమానమేనన్నాడు రాహుల్. భవిష్యత్తులో తాము ఎక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా రిజర్వేషన్లపై ఉన్న 50% పరిమితిని తొలగిస్తామని హామీ ఇచ్చాడు. ट्रंप साहब ने 11 बार बोला है, 11 बार कि मैंने नरेंद्र मोदी को सरेंडर करवा दिया. 11 बार बोला है पब्लिक में. ये जाति जनगणना जो करा रहे ना, ये असली जाति जनगणना नहीं कराएंगे, कभी नहीं कराएंगे. क्योंकि जिस दिन इन्होंने जाति जनगणना, असली जाति जनगणना कर लिया, उस दिन इनकी राजनीति समाप्त हो जाएगी, खत्म हो जाएगी. ఇక ఈసారి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలిస్తే బీజేపీ అభ్యర్థినే సీఎం అవుతాడనే టాక్ నడుస్తుంది. ఎందుకంటే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో బీజేపీ అగ్రనేత హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ బీహార్ ముఖ్యమంత్రి అభ్యర్థిని తామే నిర్ణయిస్తామని చెప్పాడు. దీంతో దీనిపై పెద్ద చర్చ నడుస్తుంది. హర్యానాలోని సూరజ్కుండ్లో ఇటీవల జరిగిన బీజేపీ సమావేశంలో కూడా బీహార్ ఎన్నికల్లో నితీష్ కుమార్ నాయకత్వమే ఉంటుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు క్లారిటీ ఇచ్చాడు. అయినా కానీ అమిత్ షా లేటెస్ట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో కామెంట్స్ చూస్తే ముఖ్యమంత్రి విషయంలో ఈసారి బీజేపీ పట్టుదలగా ఉన్నట్టు తెలుస్తుంది. దేశంలో అతిపెద్ద రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్న బీహార్లో ఈసారి బీజేపీ నుంచి సీఎం కావాలన్నది బీజేపీ పెద్దల సంకల్పం అని చెబుతున్నారు. బీహార్లో కూడా మహారాష్ట్ర ఫార్ములాను ఉపయోగిస్తారని చెబుతున్నారు. ఇక నితీష్ కుమార్ కు కేంద్రంలో కీలక మంత్రి శాఖ అప్పగిస్తారని తెలుస్తుంది. అయితే బీహార్లో ఏకఛత్రాధిపత్యంగా అధికారాన్ని అనుభవిస్తున్న నితీష్ కుమార్ కేంద్రంలో మంత్రిగా బాధ్యతలు చేపడతారా అన్నది చూడాలి. పైగా ఎన్డీఏ సర్కారుకు జేడీఏ కీలక మద్దతు ఇస్తోంది. ఆ మద్దతు కనుక లేకపోతే మోదీకి, ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవు. ఇలాంటి ఈక్వేషన్స్ ఉన్న టైంలో నితీష్ కుమార్ తన రాజకీయ చతురతను, వ్యూహాలను బయటకు తీయకుండా ఉంటారా అనే చర్చ కూడా నడుస్తోంది. కుల రాజకీయాలకు పెట్టింది పేరైన బీహార్ రాష్ట్రంలో పలు చిన్న పార్టీలు కూడా కీలక పాత్ర పోషించనున్నాయి. గత శాసనసభ ఎన్నికలతో పోలిస్తే 2025 ఎన్నికల్లో ప్రధానమైన ఎన్డీఏ, మహాగఠబంధన్ కూటముల్లో మార్పులు చేర్పులతో పాటు రాష్ట్రంలో కొత్త పార్టీల రంగప్రవేశంతో ఈక్వేషన్స్ మారుతాయంటున్నారు ఎక్స్పర్ట్స్. బీహార్ శాసనసభ ఎన్నికలు జాతీయ, ప్రాంతీయ పార్టీలకు సవాళ్లుగా మారుతున్నాయి. 13 కోట్లకు పైగా జనాభాతో 243 స్థానాలున్న రాష్ట్రంలో ఈసారి కూడా రాజకీయాలు ఎప్పటిలాగే కుల సమీకరణాల చుట్టే తిరిగేలా ఉంది. రాష్ట్రంలో అధికార ఎన్డీఏ కూటమిలో జేడీయూ, బీజేపీ, ఎల్జీపీ ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. ప్రతిపక్ష ఎన్జీబీ కూటమిలో ఆర్జేడీ, కాంగ్రెస్, వామపక్షాలు ప్రధాన పార్టీలు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలో ఉన్న వికసిల్ ఇన్సాన్ పార్టీ ప్రస్తుతం ఎంజీబీ కూటమిలో ఉంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన ఎల్జీపీ ఇప్పుడు ఎన్డీఏలో ఉంది. రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ జేడీయూలో విలీనమైంది. ఈ రెండు కూటములను సవాల్ చేస్తూ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జనసురాజ్ పార్టీ కూడా బరిలోకి దిగుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 5 స్థానాల్లో గెలిచిన ఏఐఎంఐఎం రాబోయే ఎన్నికల్లో మైనారిటీ ఓట్లపై ప్రభావం చూపనుంది. ఎన్డీఏ కూటమికి ఎన్జీబీ గట్టి సవాలు విసురుతున్న వేళ కుల సమీకరణాలు చిన్న పార్టీలు రాబోయే ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషిస్తాయంటున్నారు ఎక్స్పర్ట్స్. రాజకీయాల్లో బీజేపీకి అండగా ఉండే ఆర్ఎస్ఎస్ ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఆ సంస్థ ఎన్నికల్లో తలదూర్చకుండా ఉంటే ఎలా ఉంటుందో 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి తెలిసొచ్చింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ బీజేపీ మధ్య దూరం పెరగడంతో జరిగిన నష్టం తెలుసుకున్న బీజేపీ అనంతరం తిరిగి ఆర్ఎస్ఎస్ కు దగ్గరైంది. హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు వెనుక వ్యూహరచన అంతా ఆర్ఎస్ఎస్దే. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు బీహార్లోనూ బీజేపీ గెలుపు కోసం ప్రయత్నిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా బీహార్లో సందర్శించిన కొన్ని రోజులకే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ మార్చి 6న బీహార్లో పర్యటించాడు. ఎన్డీఏ మరోసారి అధికారంలోకి రావాలని చూస్తుంది. కానీ ఇదంతా ఈజీగా కనబడడం లేదు. నితీష్ కుమార్ మీద వ్యతిరేకత పెరిగిపోవడంతో గెలుపు కష్టమే అంటున్నారు. ఇప్పటికే పదవుల కోసం కూటములను మార్చడంతో నితీష్ కుమార్ పై పబ్లిక్ ఇమేజ్ తగ్గిపోయింది. అదికాక రాష్ట్రంలో ఉన్న బ్రిడ్జిలు కూలిపోవడం పెద్ద మైనస్ గా మారింది. దీంతో నితీష్ పై అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ వచ్చే ఎన్నికల్లో తప్పక ప్రభావం చూపుతాయంటున్నారు ఎక్స్పర్ట్స్. యువనేత తేజస్వి యాదవ్ నాయకత్వంలో ఆర్జేడీ స్ట్రాంగ్ గా ఉంది. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో 75 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన ఆర్జేడీ ఈసారి అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న తేజస్వి యాదవ్ లాలూ ప్రసాద్ హయాంలో ఆర్జేడీకి అంటిన అవినీతి మరకలను వదిలించుకునే ప్రయత్నంలో సక్సెస్ అవుతున్నాడు. ఉద్యోగాలు, అభివృద్ధి గురించి మాట్లాడుతూ యువతను ఆకర్షిస్తున్నాడు. అయితే ఆయనకు కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలతో ఎంజీబీలో ఐక్యత సాధించడం సవాల్గా మారుతుందా అనేది చూడాలి. ఎంజీబీ కూటమికి సాంప్రదాయంగా ఉన్న ముస్లిం, యాదవ్ సామాజిక ఓటు బ్యాంకుకు అదనంగా ఇతర వర్గాలను ఆకర్షిస్తేనే ఎన్జీబీకి కుర్చీ దక్కుతుందంటున్నారు ఎక్స్పర్ట్స్. ఇక తేజస్వి కూడా ప్రభుత్వ పనితీరును అటాక్స్ చేస్తూ ఇమేజ్ బిల్డ్ చేసుకుంటున్నాడు. बिहार में लॉ एंड ऑर्डर का क्रिमिनल डिसऑर्डर हो चुका है, विधि व्यवस्था सब चौपट हो चुकी है, प्रशासनिक अराजकता पूरे बिहार में आ चुका है, लेकिन कोई कार्रवाई और सुनवाई जो है जनता की नहीं हो रही है. किसी को भी पीड़िता या पीड़ित परिवार से मिलने का इस सरकार में समय नहीं है. एक मुख्यमंत्री और दो उप मुख्यमंत्री, सब लोग जो है पॉलिटिकल कार्यक्रम में व्यस्त है, चुनाव में व्यस्त है. వివిధ రాష్ట్రాల్లో పార్టీలను అధికారంలో తెచ్చారని చెప్పుకునే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సొంత రాష్ట్రం బీహార్లో జనసురాజ్ పార్టీని స్థాపించాడు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తానని, పోటీ చేస్తానని ప్రకటించాడు. అధికార, ప్రతిపక్ష పార్టీలపై బీహార్ ప్రజల్లో ఉన్న అసంతృప్తిని క్యాచ్ చేసుకోవాలని ఆయన వ్యూహాలు రచిస్తున్నాడు. కులం ప్రస్తావన లేకుండా పారదర్శక పాలనతో రాష్ట్రానికి అభివృద్ధిని చేస్తానని చెబుతున్నాడు. అయితే ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారో చూడాలి మరి. కుల రాజకీయాలకు కేంద్రమైన బీహార్లో కుల ప్రస్తావన లేకుండా కొత్త పార్టీలు, కుల ఈక్వేషన్లతో కూటములు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కడతారో చూడాలి మరి. ప్రభుత్వాన్ని మార్చుతారా, ప్రస్తుత ప్రభుత్వానికే జై కొడతారో త్వరలోనే తేలనుంది.